వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ యొక్క పరిశుద్ధ దినాన నీ మందిరములో చేరి నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభువా నీ కృపలో భద్రం చేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్య ధ్యానములో నీ సహాయం అడుగుతున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ నీ వాక్యములను విషయాలను గ్రహించి దాని ప్రకారం నడుచుకునేటువంటి జ్ఞానము దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులను యాయీరును వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఇక్కడ ఈ యొక్క వాక్యమును మీరు చాలా మార్లు విని ఉండుంటారు. అయితే దీనిలో ఉన్నటువంటి ఇంకా కొన్ని విషయాలను దేవుడు నాకు పెట్టినటువంటి ఆలోచనలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమనగా ఇక్కడ సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి, సమాజ మందిరం అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలీయులు ఆరాధించే స్థలమును సమాజ మందిరము, సినగోగు అని అంటారు. ఆ యొక్క దాంట్లో అధికారి అని అంటే అర్థం ఏంటంటే ఒక కమిటీ మెంబర్ అనుకోండి, లేదా ఒక ముఖ్యమైనటువంటి పాత్రను వహించేటువంటి ఒక అధికారి మరి అక్కడికి వచ్చి, మరి ఇతడు ఈ మందిరములో సమాజ మందిరములో నుంచి రావడానికి గల కారణం ఏంటండి? యేసయ్య వద్దకు రావడానికి గల కారణం ఏంటి? ఆయన కూడా చాలామంది వాక్యాలను వింటున్నటువంటి వాడే, చాలామంది మరి వాక్యాలను విని బలం పొందుకున్నటువంటి వాడే. ఆడ సమాజ మందిరములో ఉన్నటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చా? గమనిద్దామండి వాక్యమును. వెళ్ళొచ్చా? వెళ్ళలేదు. యేసు ప్రభులు వారి వద్దకు వచ్చి ఉన్నారు. ఈ సమాజ మందిరములలో, సినగోగులో జరిగేటువంటి సువార్తలు ఏంటి అని అంటే యేసు ప్రభు గురించి ఆపోజిట్గా చెప్పడమే. అక్కడ ఆ బోధలే జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క సమాజ మందిరములో ఆయన దేవుని కుమారుడు కాదు, లేదంటే దేవదూషణ చేస్తున్నటువంటి వాడు, ఆ మాటలను పట్టుకునే కదా చాలామంది ఆ యొక్క సినగోగు సమాజ మందిరములో నుంచి వచ్చినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఆయనను తోలనాడి సిలువకు అప్పగించేటువంటి ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తులు. మరి అక్కడ నుంచి ఒక అధికారి, చాలా పవర్ఫుల్ పోస్ట్ అండి, ఊరికే రాయబడి ఉంది కానీ ఇక్కడ సమాజ మందిరములో ఒక అధికారి అని అంటే చాలా చాలా పవర్ఫుల్ పోస్ట్. ఆ వ్యక్తి ఆయన వెళ్ళుతున్నటువంటి సమాజ మందిరంలో ఉన్నటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళక యేసు ప్రభుల వారి వద్దకు వచ్చి ఉన్నారు. రాగానే ఏం చేశారు? ఆయన పాదముల మీద పడి. ఎందుకు పడ్డాడు పాదాల మీద? మనం ఎప్పుడన్నా సాష్టాంగ నమస్కారం చేసామండి మందిరములో? నేను ఎప్పుడు అనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. నేను ఒక్కదాన్ని వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేద్దామని చేయలేకపోతున్నాను. సాష్టాంగ నమస్కారము దేనికి సాదృశ్యము ఉన్నదంటే ద పోస్టర్ ఆఫ్ ద వర్షిప్, అంటే దేవునిని ఆరాధించేటువంటి ఒక పోస్చర్, అంటే భంగిమ. అంటే ఎంతగా సరెండర్ అయ్యాడో చూడండి. అక్కడ ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్ సరెండర్ అవ్వాలి దేవునికి. మనకేంటంటే ప్రార్థన చేస్తే ఎక్కడ లేని ఆవులెంతలు, ప్రార్థన అనగానే ఆవులెంతలు వస్తాయండి ఏంటో కానీ, లేదంటే సెల్ ఫోన్ చూసుకుంటారు. ప్రార్థన మంచిదిగా ఉంటారు, అమ్మ ఎంత ఆత్మతో చేస్తుందేమో అనుకుంటే అక్కడే పక్కనున్న కూతురుతో నేను బాగా ఒక రకమైన మొహం పెట్టి తిడతా ఉంటుంది. అదేంటంటే అర్థం, మన యొక్క ధ్యానం ఎవరి మీద లేదండి? దేవుని మీద లేదు.
నేర్చుకోవాలి. దేవుని యొక్క కృప మన మీదకు రావాలనంటే అధికారైనటువంటి వాడు ఆయన పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి అడుగుతున్నాడు. అంటే ఇతడు ఎంతగా దేవుని యొక్క శక్తిని, బలమును, ఆయన మహిమను తెలుసుకున్నాడు గమనించండి. అదొక మాట. అంటే ఇంకా నా కుమార్తెకు ఈయన తప్పించి ఇంకా దిక్కు లేదు, నిన్నే నేను నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నా చిన్న కుమార్తె చావడానికి సిద్ధముగా, నీవు వచ్చి ఆమె మీద ఆ చేతులుంచి బాగుపడి బ్రతుకున్నట్లు నీవు ఆమెని స్వస్థపరచని వేడుకుంటున్నాడు. అయితే ప్రభువుల వారు ఏమన్నారండి? అతను ఏం మాట్లాడలే. ఇక్కడ గమనించండి, వాక్యాన్ని గమనించండి. ప్రభువుల వారు ఏమన్నా మాట్లాడారండి? ఏం మాట్లాడలే. మనం కూడా చాలాసార్లు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి కొన్ని పరిస్థితులలో. ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు ప్రభువుల వారు. వెళుతూ ఉన్నప్పుడు ఇతని మనసులో ఏముండి ఉంటుంది? వస్తున్నప్పుడు చాలా సీరియస్గా ఉంది కండిషను, వెళ్ళేటప్పటికల్లా ఏమవుతుందో ఏంటో. ప్రభువుల వారు నడుస్తూ వస్తున్నారు కానీ ఏం మాట్లాడట్లేదు ఏంటో, మనస్సులో ఆలోచించుకుంటున్నారు. టెన్షన్ బాగా పెరిగిపోతూ ఉంది. ఈ రోజుల్లో బీపీలు ఎందుకు అంత పెరుగుతున్నాయంటే అంత టెన్షన్స్కే కారణం. ఎంత టెన్షన్ ఉంటుందో అసలు. వేరే కమెంట్రీస్లో ఏం రాశారంటే ఈ దారిలో ఉన్నప్పుడే ఆ కుమార్తె చనిపోయిందట. యాయూరు కుమార్తె దారిలో ఉండంగానే ప్రభువుల వారి వద్దకు వచ్చినప్పుడే ఆ యొక్క కుమార్తె చనిపోయింది. తర్వాత వేరే పత్రికల్లో మనం చూస్తే గమనిస్తే అక్కడ ఉంటుంది, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా ఆయన్ని బాధ పెట్టబోకరా, ఏర్పాట్లు చేద్దాం, ఫ్రీజర్ బాక్సులు, ఓల్దండలు, మరి ఫ్లెక్సీలు పెట్టాలి, అవన్నీ చేయాలి పదా అని తీసుకెళ్తా ఉండుంటారు. ఇక్కడ మనము వెళ్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు టెన్షన్ ఉంది. ఎందుకంటే వస్తున్నప్పుడు సీరియస్ కండిషన్, చావడానికి సిద్ధముగా ఉన్నది. చావడానికి సిద్ధముగా ఉన్నటువంటిది. ఈ రోజుల్లో ఓలాలు, ఊబర్లు, ర్యాపిడ్లు, లేదంటే సొంత వెహికల్స్ లేనటువంటి దినాలు అవి. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడు ఆ యాయూరు అధికారి, సమాజ మందిరం అధికారి. మళ్ళీ వీళ్ళంతా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలి. ఎంత సమయం పడుతుందండి? ఇమీడియట్గా బాడీ రెస్పాండ్ అయ్యేటువంటి ఇంజెక్షన్స్ కూడా లేవు, 108 లేవు, ఆర్ఎంపీ డాక్టర్స్ లేరు. ఈ టెన్షన్ నడుస్తూ ఉంది తండ్రి యొక్క హృదయములో. ఇక్కడ ఆత్మీయ తండ్రి, శారీరకమైన తండ్రి ఇద్దరు వెళుతూ ఉన్నారు. మధ్యలో ఏం జరిగిందండి? ఈ జనసమూహం, అక్కడ గమనిద్దాం, వాక్యం ఎప్పుడు కూడా చదువుకుంటూ చాలా జాగ్రత్త చదువుకోవాలి. ఆ జనసమూహం ఇక్కడ లాస్ట్లో ఏముందండి? 24వ వచనం చదవండి మళ్ళా. ఆయన అతనితో కూడా వెళ్ళెను, బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అయిందండి? బాంబేలో లోకల్ ట్రైన్స్ అంటూ ఉంటాయి. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు ఆ స్టేషన్లో దిగడానికి కాదు, ఇంకో స్టేషన్కి మీరు వెళ్ళాలంటే ఒక రాడ్డుని గట్టిగా పట్టుకోవాలి. మనం ఎంత గట్టిగా పట్టుకోవాలంటే బలహీనులైనటువంటి వారిని వాళ్ళు దింపేస్తారు. నిజంగా చెప్తున్నానండి, ఇది నేను అనుభవించి చెప్తున్నటువంటి మాట. గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే అంత జనం ఎట్లా రాసుకుని ఉంటారంటే అట్లా ఉంటారు. ఇది కూడా అదే సిచ్యుయేషన్. అనేక మంది ఆయనను మీద పడుచుండిరి. కావాలని కాదు కానీ సిచ్యుయేషన్ అట్లా వచ్చింది. అయితే మధ్యలో ఏం జరిగింది? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆ జనసమూహం మధ్యలోంచి వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకోగానే అక్కడ ప్రభువుల వారు ఆగిపోయారు. ఆగిపోయి ఏమంటున్నారండి? ఆగిపోయినప్పుడు ఈ యాయూరు మనసును ఒక్కసారి గమనించండి. మీరు సిచ్యుయేషన్ ఆలోచించండి. ఆగిపోయి ఆయన ఏమంటున్నారు? ఎవరు నన్ను ముట్టింది అని అడిగారు. అడిగితే ఇక్కడ మనలాంటి అక్కడ శిష్యులు ఏమంటున్నారు? ఏంటో ఎలా మాట్లాడతావేంటి? ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడే మాటలకి? మనం అలాగే అంటాం కదా, తొందరపాటు. ఇంతమంది మీద పడుతున్నారే, వేల మంది, ఎవరు ముట్టిందంటావేంటి?
ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, దీనిలో మనం నేర్చుకోవలసింది, జన సమూహము ముట్టినది వేరు, ఈ స్త్రీ ముట్టినటువంటి పరిస్థితి వేరు. దేనితో ముట్టింది ఆమె? విశ్వాసముతో ముట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత వేల మంది ఉన్నప్పటికీ కూడా ఒక్కళ్ళు కలిగినటువంటి విశ్వాసము ఆయనను ఇంపాక్ట్ చేసేటువంటి విధముగా ఉన్నదానికి గల కారణం ఏంటంటే ఆ విశ్వాసం. అంటే అక్కడ ఎందుకు ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడు ఆయన అడుగులు ఎందుకు ఆగిపోయినాయి అంటే, ఒక అద్భుతం, ఒక ప్రభావం ఆయనలో నుంచి బయలు వెళ్ళినది. వెంటనే ఆ స్త్రీ వచ్చి ఏం చెప్పిందండి? 33వ వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఆ స్త్రీ తన జరిగినది ఎరిగి, అంటే ఆమెకు స్వస్థత అక్కడ వచ్చింది. ఆమె తెలుసుకుంది శరీరములో ఆమె యొక్క రక్తస్రావము కట్టబడిందని వెంటనే ఆమె తెలుసుకొని వెంటనే ఏం చేసిందండి? జరిగినది ఎరిగి భయపడి. ఎందుకు భయపడిందండి? లేవికాండములో మనం చూస్తే వాక్యము, రక్తస్రావము కలిగిన స్త్రీ ఎవరిని ముట్టుకోకూడదు. భయపడింది. తర్వాత ఏం చేసిందండి? వణుకుచూ వచ్చి, అక్కడ ఫస్ట్ ఆ యొక్క సిట్యుయేషన్ నేను వర్ణిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆ యొక్క ప్రభావం ఆమెలోనికి రాగానే ఫస్ట్ స్టన్ అయిపోయింది ఆమె. ఒక రకమైన స్తంభన ఆమె శరీరంలో వచ్చింది. తర్వాత భయపడుతూ వణుకుచూ వచ్చింది. ఇదేనా ఫాస్ట్గా చేసేటువంటి విషయం అండి? గబగబా చేసేటువంటి విషయం, నెమ్మదిగా చేసేటువంటి విషయం? నెమ్మదిగా చేసేటువంటి విషయం. భయపడుతూ వణుకుతూ వచ్చి, ఎందుకు భయపడిందనంటే, మీలో చాలామంది తెలుసు, తెలియనటువంటి వారు తెలియజేస్తూ ఉన్నాను. ఆ కాలంలో స్త్రీలు, రక్తస్రావం కలిగిన స్త్రీలు ఎవరిని ముట్టుకోవడానికి వీల్లేదు. ఆమె వాడినటువంటి బెడ్షీట్స్ అవనివ్వండి, టవల్స్ అవనివ్వండి, ఆ బట్టలు అవనివ్వండి, దానికి స్నానం చేయాలి, ఆమె కడగా ఉండాలి. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ ఉన్నటువంటి రోజులు అవి. అయితే ఇలాంటి పరిస్థితులలో ఇది తప్పని తెలిసి కూడా నేను ముట్టుకున్నాను. ఆమె ఏమనుకుందంటే, ప్రభువుల వారు తెలియకుండానే నేను స్వస్థపరచబడిపోతానేమో అని అనుకుంది. తెలిసేటప్పటికి ఒకవేళ ప్రభువుల వారు ఏమన్నా అంటారేమో నన్ను, ఒకవేళ ఆయన కరుణగల దేవుడు గనక ఆయన కరుణించిన, క్షమించిన, చుట్టూ ఉన్న శిష్యులు, సమాజ మందిరములో ఉన్నటువంటి అనేక ప్రజలు, కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళు ఏమన్నా నన్ను భయంకరమైనటువంటి రోజులండి అవి, రాళ్లతో కొట్టి చంపేటువంటి రోజులు. అందుకనే భయపడుతూ వచ్చి వణుకుతూ, భయము వణుకు రెండు కలిపి వచ్చి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, జరిగినదంతా ఆయనతో చెప్పాను. ఏమేమి జరిగి చెప్పుంటుందండి? జరిగిందంతా మనం చెప్తుంటాం కదండి. ఆటో పిలిచానండి, రాలేదండి. ఇంకో ఆటో వాడు వచ్చాడండి, 50 రూపాయలు తీసుకోవాల్సింది 100 రూపాయలు తీసుకున్నాడు అంటే నేను వెళ్ళిపోమన్నానండి. ఎండండి, అంతలో సోడా కొట్టించుకుందాం అనుకున్నా, సోడాలు లేవు ఆయన దగ్గర. థమ్స్అప్ తినడానికేమో డబ్బులు లేవు. ఏం చేద్దాం? అంతలో ఎంత కథ అంతా చెప్తారు. మధ్యలో మా కూతురు కనపడిందండి. అంతలోకి ఏమైందంటే అసలు విషయం ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఇది కాదండి సాక్ష్యం అంటే. దేవుడు మనకేం చేశాడో అది చెప్పి ఆయన నామాన్ని మహిమపరచాలి. అది సాక్ష్యం అంటే. ఎందుకంటే ప్రభువుల వారు ఒకవేళ ఏమన్నా అంటారేమో, లేదంటే ఆమె పడినటువంటి బాధనంతా ఏమేం చెప్పుంటుంది? 12 సంవత్సరాలు మొదలుపెట్టి ఉంటుందా? 12 సంవత్సరాల నుంచి నేను ఈ బాధపడుతున్నాను. నేను ఈమె ఎంప్లాయ్ అండి, అంటే జాబ్ చేసుకునేటువంటి మనిషి. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన బాగు చేయలేదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆమె బాగు చేయలేదు. తర్వాత ఈ మందులు వేసుకున్నాను, ఆయుర్వేద వెళ్ళాను, హోమియోపతికి వెళ్ళాను, అన్నీ వెళ్ళాను, ఎవరికి తగల. కానీ నా ఇంటిలో నా కుటుంబ సభ్యులే నన్ను ఎడమగా ఉంచుతూ నన్ను తిడుతూ ఉన్నారు, నువ్వు ఇటు రావద్దు అనేటువంటి పరిస్థితులు. నా సొంత వాళ్ళకే నేను అవమాన పాలైపోయాను. నా సొంత వాళ్ళే, నా కుటుంబ సభ్యులే నన్ను ఎడమగా పెడుతూ ఉన్నాను. పరిస్థితిని బట్టి నేను ఉద్యోగం కూడా చేయలేనటువంటి పరిస్థితులు. ఒక్క నెల ఒక స్త్రీకి రక్తస్రావం ఎక్కువైతే చాలా పరిస్థితులు. అలాంటిది 12 సంవత్సరాలకి ఏం బాధపడుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కనుక తన బాధనంతా చెప్పుకుంది.
ప్రభులు వారు ఎవరి బాధనైనా వినేటువంటి దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. బాధతో చెప్పేటువంటి మాటను ఓపికగా ఆయన వింటాడు. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. ఇంత మాట్లాడుతూ ఉండంటే అక్కడ ఆ స్త్రీ, తర్వాత ప్రభులు వారు, ఈ యాయీరు యొక్క మనస్సు ఎలా ఉండుంటుందండి? ప్రభువా, ముందు నేను వచ్చాను, నీకు చెప్పాను, పరిస్థితి చెప్పాను, ఫస్ట్ నువ్వు అక్కడికి వచ్చాయి, ఫస్ట్ నా కూతురు, తర్వాత ఏమి ఆమె అట్టగా చెప్పుద్దులే, నువ్వు రా కదండి, అవునా కాదా? ఒకడు పక్క నడుస్తున్నారు, అక్కడ ఏమీ లేదు, ఖాళీ నడకతో వెళ్ళాలి వాళ్ళ ఇంటికి, కానీ పక్కనే నిలబడ్డాడు. కానీ మౌనముగా దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ యాయీరు మనస్సును కలిగి ఉండాలి. మౌనముగా ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి నేను నా యొక్క పరిస్థితిని గురించి చెయ్యగలిగినటువంటి ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడికి చెప్పేశాను, ఇంక మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. చావును ఆపగలిగిన శక్తిమంతుడు ఆయన అని నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాయీరు యొక్క రియాక్షను మనలో కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా, నాలో కానీ మీలో కానీ. కాలములు సమయములు ఆయన తన ఆధీనములో ఉంచుకున్నాడు. ఆయనకి నేను చెప్పాను, ఆయన సమయంలో వచ్చి నా కూతురును బాగు చేస్తాడనేటువంటి ఒక నమ్మికతో మౌనముగా నిలబడి ఉన్నాడు ఆయన. మనం ఎదురు చూస్తూ ఉంటాం కొన్ని నాటిలకి. చాలామంది ఏమంటారు తెలుసు, మొన్న ఈ మధ్య జూలై కల్లా మా అమ్మాయి పెళ్ళి అయిపోవాలండి, డిసెంబర్ కల్లా మా ఇల్లు అయిపోవాలండి, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ మనం చేసి ప్రార్థన చేస్తామండి, దేవుడు చేస్తాడని. ఒక రాంగ్ వేలో దేవుడిని వాడుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అది తప్పండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. దేవుడు సమస్తాన్ని ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఎవరి బిడ్డలారు చాలా జాగ్రత్తగా వినండి. సమస్తము ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆయన సమయంలోనే కార్యాలు దేవుడు చేస్తాడు. అంతేగాని నా టైం టేబుల్ ఇచ్చేసి నీ పాదాలు ఎద్ద పెట్టేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసాను, చేసే ప్రభు అంటే దేవుడు చేయడు. ప్రభువా, నా కష్టం ఇది, నా ఇబ్బంది ఇది, నేను ఇది కోరుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు చేస్తావా నేను ఎదురు చూస్తాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. ఆయన సమయం వరకు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఇంతలో మనం ఏంటంటే లోపల అంతరంగంలో తుఫాన్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటోనండి చేస్తున్నాం కానండి మరి ఎప్పుడు చేస్తాడో. ఆ చెప్పే మాటల్లో ఏంటంటే దేవుని మీద ఒక వ్యంగ్యమైనటువంటి వ్యక్తపరుస్తూ ఉంటారు కొంతమంది. చాలా రోజుల నుంచి చేస్తున్నానండి, ఆయన మారడండి, అబ్బాయి మారడని మనం డిక్లేర్ చేసేస్తుంటాం, కానీ మారమని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన ఏం చేస్తాను, కానీ ఇక్కడ మ్యాచ్ ఉందండి. మన మాటలకి మనం చేసే ప్రార్థనలకు ఎక్కడన్నా మ్యాచ్ ఉందా? ఎక్కడా లేదు. అందుకనే ఒకవేళ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రార్థనలకు జవాబు రావట్లేదేమో. కష్టం ఆయనకు చెప్పుకోవాలి, ఆయన సమయం వరకు ఎదురు చూడాల్సింది. ఇంతకంటే సీరియస్ పొజిషన్ ఎక్కడ ఎవరికైనా ఉంటుందా అండి? ఈ యాయీరు పొజిషను అంతకంటే సీరియస్ పొజిషన్ ఎవరికి ఉండదు. ఆల్మోస్ట్ కొన ఊపిరిలో ఉన్నప్పుడు వచ్చాడు ఆయన ప్రభుల వారి యొద్దకు. నేను అనుకుంటాను ఇక్కడ దేవుడు ఒక పక్కన ఆ స్త్రీని స్వస్థపరుస్తూ, ఒక పక్కన ఇతని యొక్క నమ్మకమును నిరీక్షను పరీక్ష చేస్తాడు అనుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్ని చాలా కోణాల్లో పనిచేస్తాడండి. ఎంత నమ్మకం ఉంది ఇతనికి, ఎంతగా ఎదురు చూడగలరు, ఎంతగా ఓపిక కలిగి ఉండగలడు. కోడిని గుడ్ల మీద పొదగ చేసిన తర్వాత 10 రోజులకి ఎవరిని నింపేస్తున్నారా అండి? ఎవరు నింపుతున్నారు? అసలు ఆ సృష్టి ఆరంభములో దేవుడు పెట్టిన సిస్టము ఈ రోజుకైనా మార్పు వచ్చిందా? 21 రోజే కదా. అన్నీ
ఇదైపోతున్నాయి. నిన్న మొన్న మాట్లాడుతుండంటే వాళ్ళు చెప్పిన విషయాలు మతిపోయేటువంటి విషయాలు చెప్పారు కాన్ఫరెన్స్లో. రేపు ఏమేమి జరగబోతున్నాయి అని. రోబోట్ కొనుక్కుంటేనంటండి అన్నీ అదే చేస్తుందంట. రోబోట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ మైక్రోవేవ్స్ వచ్చేసినాయి. గోంగూర మటన్ అనుకోండి మంచి, అప్పుడు ఆ గోంగూర అక్కడ పెట్టి మటన్ ఇక్కడ పెట్టి కారం ఉప్పు అవన్నీ కావాల్సి అని అక్కడ వేసేసి ఆన్ చేస్తే చాలు. విన్నారండి ఇది ఎప్పుడన్నా మీరు? అది పెట్టేసి ఒక కొంచెంసేపటికి మేబీ 30 minutes ఆర్ 40 minutesకి బీపేస్తుంది, కూర రెడీ తయారయ్యిందని బయటకు వస్తుంది. ఇప్పుడు రోబోట్ అయితే టీ తీసుకొచ్చేస్తుందంట, ట్రేలో వండుతుందంట, కాళ్ళు నొక్కుద్దంట, తలనొక్కుద్దంట, తలస్నానం చేయిస్తుందంట. ఈ రకమైన రోబోట్స్ తయారవుతున్నాయి. ఇలాంటి దినాలలో మనం ఉన్నాం. కానీ దేవుడు సృష్టి ఆరంభంలో పెట్టినటువంటి ప్రతిదానికి సమయము అది అలాగే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత అద్భుతమైనటువంటి జ్ఞానముతో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. తల్లి గర్భములో 9 మాసాలంటే 9 మాసాలే. ఒకవేళ ముందు డెలివరీ అయితే ప్రిమెచ్యూర్ బేబీ అంటారు దాన్ని, తయారవకుండా వచ్చినటువంటి. రకరకాల జంతువులకు రకరకాల సమయమును గర్భం విషయంలో దేవుడు పెట్టాడు. అది ఆ సిస్టమ్ ఇప్పటికీ కూడా అలాగే ఉన్నది. కనుక మనం నేర్చుకోవాల్సిందేంటి ఈరోజు వాక్య భాగములో, దేవుని సమయం గురించి మనం ఎదురు చూడాలి. జరగట్ల అంటానే ఉంటాం. కానీ ఒక్కసారి మనము మన బాధను, మన కష్టమును, మన అవసరతను దేవునికి సమర్పించుకొని ఆయన సమయం వరకు ఎదురు చూడవలసిందే. దట్ ఈజ్ నో ఆప్షన్. ఆయన సమయంలో చేస్తాడు. కానాను వివాహములో ఏమంటారండి ప్రభు? మేరీ వచ్చేసి రాక్షరసం అయిపోయిందని చెప్తే ఏమన్నారు ప్రభు? నా సమయం ఇంకను రాలేదన్నాడు. ఆ సమయంలోనే దేవుడు చేస్తాడు. ఆయనకు ఒక సిస్టమ్ ఉంది, ఆయనకు ఒక పద్ధతి ఉంది. ఏ సమయంలో ఎలా చెయ్యాలో ఆయనకు తెలుసు. ఆ సమయం ప్రకారం చేస్తాడు. వచ్చేసారు, అడిగేశారు కదా అని కొన్నిసార్లు దేవుడు చేయడు. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఆయన సమయం గురించి. ఎందుకంటే ఆయన సమయం గురించి మనం ఎందుకు ఎదురు చూడాలంటే, మరు నిమిషం మన జీవితాలలో ఏం జరుగుతాయో తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసండి? ఆయనకు సమస్తము తెలుసు. ఆయన కనుకనే ఆయన సమయం ప్రకారము, ఆయన యొక్క ఇష్ట ప్రకారము మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసినటువంటి పత్రికలో ఏముందండి వాక్యము? తగిన సమయమందు దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన హెచ్చించడం అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలంటే, మనకు కావలసినవన్నీ కూడా హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల మీద మీరు దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా. అసలు దీన మనసుతోనే వచ్చాడండి యాయిరు. వచ్చాడా? దీన మనసుతోనే వచ్చాడు. దానికి సాదృశ్యం ఏంటంటే, రాంగానే కాళ్ళ మీద పడ్డాడు. దీన మనస్సు, ఆశా నిగ్రహం, సాత్వికము, ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి సాష్టాంగ నమస్కారం చేస్తూ తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు దేవుడు. తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే 10 ఆజ్ఞలే అనుకోబోకండి. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. ఆప్షన్ లేదు మనకి, ఇంకొకటి లేదు. ఇది మనం ఉండాల్సింది అట్లాగే. కనుకనే దేవుని బిడ్డలారా, ఈ యాయూరు జీవితం ద్వారా మనం నేర్చుకున్న తర్వాత ప్రభువుకు తెలుసు, చచ్చిపోవడం కాదు కదా, కుళ్ళిపోయినటువంటి వాళ్ళను కూడా లేపగలిగిన శక్తిమంతుడు ఆయన. కనుక ఆయన వచ్చాడు. మృతులైనటువంటి వారిని సజీవులుగా మార్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరన్నా మన ఇంటికి వచ్చి మంచినీళ్ళు అడిగితే ఎంత ఇస్తామండి? అంత ఈజీగా ఇస్తాం. టీ అంటే కష్టం, కానీ అంత ఈజీగా దేవుడు చచ్చిపోయినటువంటి వారిని లేపగలడు. అందుకనే ఆయన ఒక పక్కన ఇతని యొక్క విశ్వాసమును, ఇతని ఓపికను, ఇతని యొక్క ఓర్పును పరీక్ష చేస్తూ వెళ్ళి అందరి ముందు ఆ కుమార్తెను బ్రతికించాడు. హల్లెలూయా,
హల్లెలూయా. మనం నేర్చుకోవలసింది ఏంటంటే ఉదయకాల సమయంలో ఆయన సమయం గురించి మనం ఎదురు చూద్దాం. ప్రతిరోజు మనం చేసేటువంటి పనులన్నిట్లో మనం ఓపిక కలిగి ఉంటామా లేదా? ఇప్పుడు హైదరాబాద్ ట్రైన్ ఉందండి, నేను బాగా తయారై వెళ్ళాను, నేను టక్ చేసుకుని వెళ్ళాను, షూ వేసుకుని వెళ్ళాను, మంచి బట్టలను సర్దుకున్నాను, తొందరగా వెళ్ళిపోవాలి, 8ంటికి వెళ్ళామంటే వెళ్తుందా ట్రైన్? ఎదురు చూడాల్సిందే. వీలుంటే ఆలస్యం అయితే ఇంకా ఆలస్యం కూడా అవుతుంది. బస్సు కూడా అంతే, ఆటో కూడా అంతే. ప్రతి దాంట్లో కూడా మనం తెలియకుండానే ఆ సమయం గురించి ఓపికగా ఉంటాం, కానీ దేవుని విషయంలో మాత్రం మనం ఓపిక ఉండట్లా, ఉల్టా చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన సమయం, ఆయన సమయం, ఆయన సమయం గురించి ఎదురు చూద్దాం. ఆయన చేస్తాడు అన్నీ. చచ్చిపోయినటువంటి వారిని లేపగలిగినటువంటి దేవుడు మనకుండగా మన జీవితంలో, మన కుటుంబంలో కావలసినటువంటి చిన్న చిన్న విషయాలు దేవుడు చేయలేడా అండి? చేయగలుగుతాడు. కొన్నిసార్లు పరీక్ష చేస్తాడు మనలను, కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు ఆయన, కొన్నిసార్లు మన ఓర్పును పరీక్ష చేస్తాడు ఆయన, కొన్నిసార్లు జరగకపోతే మనం చేసేటువంటి యాటిట్యూడ్ లేదంటే మనం రియాక్షన్ అయ్యేటువంటి విధానాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలు ఇదే గమనిస్తారండి, మీకు తెలుసో తెలియదు. ఎంప్లాయీస్ విషయంలో హౌ దే రియాక్ట్ ఇన్ టెన్షన్, హౌ దే బిహేవ్. అలాంటిది దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, శక్తిమంతుడు, ఆకాశాన్ని భూమిని కదిలించగలిగినటువంటి దేవుడు పరీక్ష పెట్టడండి మనల్ని? పెడతాడు. పరీక్ష పడాల్సిందే, అంతే. దేర్ ఇస్ ఆప్షన్ లేదు ఇక మనకి. ఈ పరీక్షలో మనము ఓపిక కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు మీరు చెప్పండి, మీరే చెప్పండి. దేవుని రియాక్షన్ చూడండి. దేవుడు ఎప్పుడు ఆయన గుణలక్షణములు, ఈ మాట మీరు నమ్మరండి. నేను హైదరాబాద్లో ఒక చోట వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దేవుని గుణలక్షణాలను 3 సార్లు నేను చెప్తే ఆ అమ్మాయి వచ్చేసేసండి నా ముందు మోకరించండి. నేను గొప్ప చెప్పడం కాదు, నేను దేవుడి ముందు ఒక పనికిరానటువంటి ఎండుటాకుని నా ముందు మోకరించి నాకు 3 సార్లు అన్యురాలండి ఆమె, కానీ దేవునిలో ఒక బలంగా వస్తుంది. నాకు 3 సార్లు ఈ మాట నాకు దేవుడు వినిపించాడండి. మీరు అంటే తనకు పూర్తిగా అర్థం అవ్వాలి, కొంత వినిపించాడంట దేవుడు. అంటే ఆమెలో పొరపాటో లేదంటే దేవుడే అలా చేశాడు నాకు తెలియదు, కానీ వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక క్రైస్తవ కుటుంబానికి వెళ్ళి ఈ మాట అన్నాడు, అది బైబిల్లో ఎక్కడన్నా ఉందా అండి అని ఆమె ఆశ కలిగి వెళ్ళి అడిగితే ఆమె ఏం చెప్పిందంటే నాకు తెలియదు అన్నది. బుద్ధి లేని కన్యక. క్రైస్తవులైనటువంటి వారు ప్రతిదానికి సమాధానం చెప్పేటువంటి ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఎదగాలి. మనం వాక్యములో తెలుసుకోవాలి, నా జీవితం ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నన్ను ఎందుకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, నాకెందుకు ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను ఎందుకు నడిపిస్తున్నాడు దేవుడు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. నాకు తెలియదమ్మా అని ఉంది. అలాగే ఆ నిరాశతోనే వచ్చింది. అనుకోకుండా ప్రభులు వారు ఆమె గురించే నా నోట్లోంచి ఆ మాటలు పలికించాడు. దేవుని యొక్క గుణలక్షణాలు. చాలా ఆనందపడి మోకరించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా అంటే చాలాసేపు నేను ఆమెతో కూడా మాట్లాడమ్మా, నువ్వు ఎంత ధన్యురాలివి, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుని బిడ్డగా ఉండంటే నేను బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్నానని చెప్పి ఆమె చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క గుణలక్షణం ఏమై ఉంటుంది చెప్పండి వాక్యానుసారంగా? కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇది దేవుని యొక్క గుణలక్షణమా కాదా? దేవుని యొక్క గుణలక్షణం అది, దేవుని యొక్క లక్షణం. తన బిడ్డలైనటువంటి మనమందరము కూడా ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉండంటే, నా బిడ్డలు నా సహాయం కొరకు, నా కృప కొరకు, నా దయ కొరకు, నా ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నారు అని దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆనందిస్తాడంట తన బిడ్డలైనటువంటి మన అందరి ఎదురు చూపును చూసి. మనం కూడా చాలాసార్లు రా బజార్ వెళ్దాంలే అని ఎవరంటే, అమ్మో వద్దు, నాకు కొడుకు వచ్చే సమయం అయింది, నేను ఆయనకు వంట చేసి పెట్టాలి అని అనవా? వండిన తర్వాత వాళ్ళు తింటుంటే మనం ఆనందించమా? ఆనందిస్తాం. అలాగే మన పరలోకపు తండ్రి, కల్తీ లేని ప్రేమ చూపించేటువంటి ఆ పరలోకపు తండ్రి తన బిడ్డలైనటువంటి మనమందరము కూడా ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన కాపుదల కొరకు ఎదురు చూస్తూ ఉండంటే, నా బిడ్డలు, నా కుమార్తెలు, నా కుమారులు నా గురించి, నా యొక్క సహాయం గురించి ఎదురు చూస్తున్నారని వాళ్ళకు అనుగ్రహించాలని దేవుడు ఆనందిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వాక్యము చూడండి దేవుని బిడ్డలారా. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, ఆ యందులో నీవు కానీ నేను కానీ ఉన్నామా అని గమనించండి ఈ రోజున దేవుని బిడ్డలారా. ఆ గుంపులో మనం ఉన్నామా? వారి యందు మాత్రమే. వారి యందు అంటే అర్థం ఏంటంటే, ఏ యొక్క గుంపును ఉద్దేశించి దేవుడు ఈ మాట చెప్పి ఉన్నాడో, ఈ వాక్యాన్ని రాయించుకున్నాడో ఆ గుంపుకు మాత్రమే. ట్రైన్ బోగిలో రిజర్వేషన్ చేసుకుంటే వాళ్ళు మాత్రమే ఎక్కాలి కదా. అలాగే దేవుడు ఎంత దయామయుడో కొన్ని విషయాలు అంత సిస్టమేటిక్గా ఉంటాడు. గమనించండి దేవుని బిడ్డలారా. మళ్ళా చదువుతున్నాను వినండి. తన కృప కొరకు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించునై అన్నాడు. హల్లెలూయా. కనుక మనం ఎదురు చూస్తున్నామంటే దేవుడిని ఆనందపడుతున్నాడని అర్థం చేసుకుందాం. ఓపికగా మనం ఉంటున్నామంటే, ప్రభు యొక్క సహాయం కొరకు మనం ఓపిక ఎదురు చూస్తున్నామంటే ఆయన మన గురించి ఆనందించే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన సహాయము కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అదే విధముగా ఓపిక కూడా కలిగి ఉండి నీ యొక్క ఇష్టమైన సమయంలో, ఎందుకంటే నా ముందు జీవితం నాకు తెలియదు ప్రభువా, ఏమి జరుగుతుందో నాకు తెలియదు ప్రభువా, కానీ నీకు సమస్తము తెలుసు కనుక కాలములు సమయములు ఆయన తన ఆధీనములో ఉంచుకున్నాడు. అర్థమైందండి? కాలములు సమయములు ఆయన తన ఆధీనంలో ఉంచుకున్నాడు కనుక ఆధీనములో ఉంచుకున్నటువంటి ఆయనను ఆయన సమయములో, ఎందుకంటే మనకంటే ఆయనకు బాగా తెలుసు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో. కనుక తెలిసినటువంటి ఆయనకి అప్పగిద్దాం మన జీవితం, మన జీవిత సమస్యలు, మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, మన జీవితంలో ఉన్నటువంటి రోగాలు, మన జీవితంలో ఉన్న ప్రతి అవసరత సమయం ఎరిగినటువంటి ఆ దేవాది దేవునికి అప్పగించి ఆయన చేసేంత వరకు కూడా ఓపిక కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. అటువంటి ఓపిక, విశ్వాసము, నిరీక్షణ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.